నేను రీసెంట్గానే దృఢం మూవీ చూశాను. క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక్కటే మాట, పీక్స్ వేరే లెవెల్ అనిపించింది. మరి సినిమా మొత్తం అలాగే అనిపించిందా అంటే లేదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బోర్ కొట్టింది, అండ్ తర్వాత హాఫ్ అన్ అవర్ ఓకే కొంచెం పర్లేదు అనిపించింది, అండ్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఇంకొంచెం బెటర్గా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. మూవీ రన్ టైం జస్ట్ ఒక 2 hours 10 minutes మాత్రమే ఉంది, బట్ కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం చాలా ల్యాగ్ చేశారు. అసలు మూవీ ప్రాబ్లం ఏంటని స్టార్ట్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. ఈ మూవీలో స్పాయిలర్స్ ఏమీ రివీల్ చేయకుండా నా ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ జస్ట్ హీరో ఒక పోలీస్గా జాయిన్ అవ్వడం ఉంటుంది, అంతకుమించి ఏముండదు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో రాబరీ అండ్ మర్డర్ కేసెస్ జరుగుతాయి. ఇంటర్వెల్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, తర్వాత డౌన్ అయింది, మళ్ళీ స్లోగా పెరుగుతూ వచ్చింది, అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం పీక్స్ లెవెల్ అంతే సూపర్గా అనిపించింది. క్లైమాక్స్లో ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. జనరల్గా మలయాళం మూవీస్లో కమర్షియల్ టచ్ పెద్దగా ఉండదు, బట్ లాస్ట్లో ఫైట్ ఒకటి మాత్రం నాకు కొంచెం కమర్షియల్ టచ్ చేసినట్టుగా అనిపించింది. బట్ స్టిల్ హీరో ఒక పోలీస్ కాబట్టి ఫైట్స్ ఏమైనా చేశాడంటే నమ్మడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. మూవీలో ట్విస్ట్ మాత్రం యూనిక్గా ఉంది, చాలా బాగా అనిపించింది. అండ్ మేబీ చాలామంది గెస్ట్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు, నాకు తెలిసి ట్విస్ట్ అయితే చాలామంది గెస్ట్ చేయలేకపోవచ్చు. లైక్ వాళ్ళు అనుకోవచ్చు, వీళ్ళు అనుకోవచ్చు, బట్ ఎవరిని యాక్యురేట్గా వీళ్ళని పాయింట్అవుట్ చేసి వీళ్ళే అయ్యి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ అయ్యి ఉండొచ్చు, ఆ పర్సన్ అయ్యి ఉండొచ్చు అని అయితే చెప్పలేము. సో ట్విస్ట్ అదంతా ఆ స్టోరీ రైటింగ్ అయితే బాగానే రాసుకున్నారు. హీరో చివరి వరకు ఒక మంచి ఇన్నసెంట్ పోలీస్ లాగానే రోల్ ప్లే చేశాడు, యాక్టింగ్ డీసెంట్గా అనిపించింది. ఈ మూవీలో సాంగ్స్ ఏం లేవు, బీజిఎమ్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో నాకు ఏం బీజిఎమ్స్ పెద్దగా ఏమనిపించలే, సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్గా అనిపించాయి. ఇన్వెస్టిగేషన్ బెటర్గానే వెళ్ళింది, బట్ ఫైనల్గా నాకు నచ్చడానికి రీజన్ అయితే క్లైమాక్సే. సో క్లైమాక్స్ వల్ల ఈ మూవీకి నాకు ఒక వెయిటేజ్ అయితే క్రియేట్ అయిన ఫీలింగ్ వచ్చింది. స్టార్టింగ్లో చూపించిన కేరళ లొకేషన్స్ అండ్ సీనరీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, రైటింగ్ అండ్ డైరెక్షన్ కూడా బాగుంది. ఇన్వెస్టిగేషన్ పోర్షన్ మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో అనిపించింది, బికాజ్ అక్కడ ఇంకా స్కోప్ ఉంది. సో మనకి కొన్ని సీన్స్లో అసలు ఏం జరగట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సో అలాంటి ప్లేసెస్లో ఇంకా గ్యాప్స్ ఫిల్ చేయడానికి బెటర్గా చేయొచ్చు మేబీ. మూవీ సూపర్ ఫెంటాస్టిక్ అని అయితే నేను చెప్పట్లేదు, బట్ మూవీ బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ క్లైమాక్స్ ఓన్లీ. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఒకవేళ స్కిప్ చేసినా కూడా ఏం పర్లేదు అన్నట్టు అనిపించింది. ఈ మూవీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్గా ఉంది, పేరెంట్స్తో కూడా చూడొచ్చు. ఎలాంటి 18+ అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే ఏం లేవు. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసారా? ఒకవేళ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే మాతో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.